వెల్కమ్ బ్యాక్ టు శ్వేతుస్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటి అనుకుంటున్నారా? మటన్ కర్రీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. బాగా వాష్ చేసి అందులోకి యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, అలా బిర్యానీ హోల్ స్పైసెస్ ఏముంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులోకి 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మటన్ మసాలా, అలాగే 1.5 స్పూన్ కొరియాండర్ పౌడర్, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. అలాగే స్టవ్ ఆన్ చేసేసి ప్లేట్ క్లోజ్ చేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. సిమ్లో పెడితే 3 విజిల్స్ చాలు. మీడియం ఫ్లేమ్లో అయితే 5 to 6 విజిల్స్ వేయించుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ కర్రీ కోసం 2 ఆనియన్స్ అలాగే 2 మీడియం టమాటో తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ నేను రెగ్యులర్గా చేసే టైప్ కాదు, బట్ నేను రెగ్యులర్గా చేసే కర్రీ కూడా ఏదో ఒక రోజు వీడియో చేసి మీకు చూపిస్తాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇలా ట్రై చెయ్యి, కర్రీ చాలా బాగుంటుంది అంటే నేను కూడా ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. అందుకు నేను మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి సేమ్ బిర్యానీ హోల్ స్పైసెస్ ఏమేమి ఉంటాయో అవన్నీ వేసుకొని ఆనియన్స్ వేసుకొని కర్రీ లీవ్స్ వేసుకొని బాగా వేగనివ్వాలి. నెక్స్ట్ 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇదంతా పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. నెక్స్ట్ టమాటోస్ వేసాను. టమాటో సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకనిద్దాం. ఇప్పుడు మటన్ 6 విజిల్స్కి ఉడికిపోయిందండి నాకు. ఇప్పుడు ఆ మటన్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. టమాటో సాఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మటన్ యాడ్ చేస్తున్నాను నేను. వెజ్ లవర్స్ కన్నా నాన్ వెజ్ లవర్సే చాలా ఎక్కువ ఉంటారు. సో వాళ్ళందరి కోసం ఈ కర్రీ. మటన్ యాడ్ చేసుకున్న తర్వాత ప్లేట్ క్లోజ్ చేసి ఉడకనిద్దాం. 10 minutes ఉడికిపోయింది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఈ టైంలో మీరు కారం ఏమైనా తక్కువగా అనిపిస్తే కారం యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఈ మసాలాతోనే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం. అండ్ నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు. నేను పీసెస్ కంటే గ్రేవీనే ఎక్కువ తింటాను, అందుకు వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను. అలాగే కొరియాండర్, నెక్స్ట్ కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. ప్లేట్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. వాసన మాత్రం గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ మసాలాని లాస్ట్లో యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది, స్మెల్ కూడా బాగా ఉంటుంది. ఇలా మసాలా లాస్ట్లో యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందని మా హస్బెండ్ చెప్పారు. వాళ్ళ ఇంట్లో ఇలాగే చేస్తారంట. నేను రెగ్యులర్గా చేసే కర్రీ మాత్రం స్టార్టింగ్లోనే ఆనియన్ వేసిన తర్వాత మసాలా వేసేస్తాను. ఇప్పుడు ఇందులోకి నేను డ్రై కోకోనట్ పౌడర్ 3 స్పూన్స్ వేస్తున్నాను. ఎందుకంటే గ్రేవీ చాలా థిక్గా ఉంటుంది కోకోనట్ పౌడర్ వేస్తే. ఇది వేసాక ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఉందో? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.